మీరు వంట చేయడం ఏంటి? నేనున్నానుగా, నేను చేస్తానులేండి. మరి పూజ ఎవరు చేస్తారు? పూజ తర్వాత అయినా చేసుకుంటాను. ముందు మీ అందరికీ వంట చేసి పెడతాను. వద్దులే నీలవేణి, ఈ పూజని ఎంతో పవిత్రంగా చేయాలని నువ్వు అనుకుంటున్నావు. మా కోసం మళ్ళీ అది వాయిదా వేసుకోవడం ఎందుకు? నువ్వు పూజకి ఏర్పాట్లు చేస్తూ చెప్తూ ఉండు, నేను చేస్తూ ఉంటాను. జీడిపప్పు ఉప్మా ఓకేనా? వావ్, జీడిపప్పు ఉప్మానా? బామ్మర్ది, అందులో కాస్త జీడిపప్పులు ఎక్కువై, ఒక్కో స్పూన్కి ఒక్కో జీడిపప్పు తగలాలి. ఏమండి, ఈ కక్కుర్తి బుద్ధి ఎప్పుడు తగ్గించుకుంటారు? అది కూడా పని వాళ్ల ముందు. అక్కడికి మీరెప్పుడు జీడిపప్పు మొహమే చూడని వాళ్లాగా. బాగా చెప్పావక్క. బావగారే మన పరువు తీసేస్తూ ఉంటారు. చిచ్చి, ఈ ఇంట్లో పనివాళ్లు ఓనర్లలాగా, ఓనర్లు పనివాళ్లలాగా ప్రవర్తిస్తున్నారు. తారక్ సార్, నేను చేస్తానని చెప్తున్నాను కదా. నీలవేణి, నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం పట్టించుకోవాల్సినంత పెద్ద మనుషులు ఎవ్వరూ లేరు. బావుంది, చాలా బావుంది. నువ్వు పూజలు పునస్కారాలు పెట్టుకుని ఆఖరికి నా కొడుకుని పనివాణ్ణి చేశావు. డాడీ, ఇక్కడ కొంతమందికి నాలుక చాలా దురద పెడుతున్నట్లుంది. నా జీడిపప్పు ఉప్మాతో ఆ దురద తగ్గిస్తానని చెప్పండి. కుక్టేష్, నువ్వు వెళ్ళి ఉప్మాకి కావాల్సిన సరుకులన్నీ తీసిపెట్టు, నేను వస్తాను. అలాగే చిన్నయ్య. నిలవేణి, ఇవన్నీ ఏం పట్టించుకోకు. ప్రశాంతంగా నువ్వు పూజకి ఏర్పాట్లు చేసుకో, సరేనా? ఆ పని దానికోసం తారక్ ఎంత దిగజారాడో చూసావా? కేవలం జీడిపప్పు ఉప్మా చేస్తానన్నాడు, దానికే దిగజారటం అని అంత పెద్ద పెద్ద పేర్లు పెట్టేస్తావేంటి కాంచనా? మరి లేకపోతే ఏంటి బావా? ఏనాడైనా మా అన్నయ్య మన కోసం ఒక చిన్న పనైనా చేసిందుందా? ఈ రోజు నీలవేణి కోసం ఏకంగా వంటగదిలోకి వెళ్తున్నాడు. గరిట చేత్తో పట్టుకొని తిప్పుతాను అంటున్నాడు. నాకు నీలవేణి మీద ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? నువ్వు మీ అక్క అసూయ పడకుండా ఉన్నది ఎప్పుడు చెప్పు. పక్కలో బొల్లల్లా పొడవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అదే కదా మన టాలెంట్. అక్క, బావ గురించి పక్కన పెట్టు. నీలవేణి అంత ప్రశాంతంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అది తలదించుకునే పని ఏదో ఒకటి చేయాలి. దాని గురించి ఆలోచిస్తున్నాను. తారక్ వండబోయే ఆ జీడిపప్పు ఉప్మాను కుక్కలు కూడా తినలేని వంటకంలా మార్చేస్తాను. అదేంటి కాంచనా, అసలే కడుపులో జంతువులన్నీ పరిగెడుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఆ జీడిపప్పు ఉప్మాని కూడా పాడు చేస్తానంటున్నావు. అబ్బో, ఎంతసేపు ఆకలి కక్కుర్తి తప్ప మా అసూయ గురించి ఆలోచించరేంటి? అవును బావా, ఒక్క పూట తినకపోతే నీ కడుపు ఏమైపోదులే. అంతేలే, ఎదుటి వాళ్ళ బుర్రలు తినే అలవాటున్న మీకు అచ్చమైన ఆకలి విలువ ఏం తెలుస్తుంది? మీలాగే నాకు బుర్రలు తినే అలవాటున్న బాగుండేది, అది కూడా అలవాటు అవ్వకుండా చచ్చింది. అబ్బా బావా, సెప్టిక్ ట్యాంకులో సంవత్సరం పట్టుకులిన జోకులా ఉంది ఇది. అదేంటో ఈ మధ్యలా కంపు జోకులేయటంలో నేను స్పెషలిస్ట్ అయిపోతున్నాను. అబ్బా చాలే, ఆపండి. మీరు మీ మతి భ్రమించే మాటలు, సిగ్గు లేకుండా మిమ్మల్ని మీరే మళ్ళీ సమర్థించుకుంటున్నారు. సరే, నా టాలెంట్ గురించి తర్వాత మాట్లాడదాం. ఎందుకు మ్యాటర్ ఏంటో చెప్పు. ఆ నీలవేణి చెప్పే సూచనలతోటి సలహాలతోటి తారక్ ఉప్మా వండడానికి సిద్ధమయ్యాడు కదా. ఆ ఉప్మాని పాడు చేసేస్తే నీలవేణి మీదకి నింద వెళ్ళిపోతుంది. అప్పుడు అమ్మ దాన్ని తిడుతూ ఉంటే అప్పుడు నా కడుపు నిండిపోతుంది. నీ కడుపే కాదక్కా, నా కడుపు కూడా నిండిపోతుంది.
ఎదుటి వాళ్ళ ఏడుపుతో కడుపులు నింపుకుంటున్న వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. అక్క చెల్లెలు ఇద్దరు అవతల వాళ్ళ మీద పడి ఏడవటంలో ఆరితేరిపోయారు. ఇక ఆపుతారా? ఇంతకీ ఏం చేద్దాం అక్క?